వైఎస్ఆర్సీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నటువంటి క్రమంలో విచారణలో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి చెప్పినటువంటి మాటలకి పోలీసులు విస్తుపోయారు. అసలు నేను ఆ పోలింగ్ బూత్లోకి వెళ్ళలేదు, ఎటువంటి ఈవీఎంలను నేను ధ్వంసం చేయలేదు అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారణలో భాగంగా చెప్పినటువంటి నేపథ్యంలో పోలీసులు నివ్వెరబోయారు అంటూ కొన్ని వార్తలు వస్తున్నటువంటి క్రమంలో దీని మీద అసలు మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని ఈవీఎంల ధ్వంసం కేసులో అరెస్ట్ చేసి విచారణ చేస్తున్నటువంటి క్రమంలో ఆయన చెప్పినటువంటి మాటలు విని పోలీసులు విస్తుపోయారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. వాటిల్లో భాగంగానే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అసలు పోలింగ్ బూత్లోకి వెళ్ళలేదని, ఆయన ఎటువంటి ఈవీఎంలను ధ్వంసం చేయలేదు అంటూ విచారణలో భాగంగా ఆయన చెప్పినట్టుగా తెలుస్తోంది. ఏంటి సార్ అసలు ఏం జరిగింది ఈ విచారణలో? ఆ విచారణ కనుక చూస్తే పోలీసుల్ని పిన్నెల్లి రామకృష్ణారెడ్డి విచారించారా లేదంటే పోలీసులు ఆయన్ని విచారించారా అనేది అర్థం కావట్లేదు. అంటే రివర్స్లో ఉందంటారు మొత్తం. ఆ విచారణ చూస్తుంటే రివర్స్లో ఉన్నట్టే కనపడుతుంది. అంటే ఆంధ్రప్రదేశ్ పోలీసులు ఇప్పటికీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ని టచ్ చేయడానికి కానీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లీడర్స్ని విచారించడానికి కానీ సాహసం చేయలేనటువంటి పరిస్థితిలో ఉన్నారు అని చెప్పి ఈ సంఘటన బట్టి మనం ఒక అభిప్రాయానికి రావచ్చు. కారణం ఏంటంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి డైరెక్ట్గా పాల్వాయి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఈవీఎంను ధ్వంసం చేసినటువంటి వీడియో ప్రతి ఒక్కరికి తెలుసు, అందరికీ తెలుసు. తెలియని వాళ్ళు అంటే బహుశా ఎవరు ఉండరు. కానీ విచారణలో ఆయన ఏం చెప్తున్నారు, నేను అసలు ఆ బూత్ వైపే వెళ్ళలేదు, నేను బూత్ వైపు వెళ్ళినప్పుడు అసలు ఈవీఎంని ధ్వంసం చేసిన ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పారు. మరి ఒక వీడియో బయట సోషల్ మీడియాలో సర్క్యులేట్ అయింది, దాంట్లో ఉన్నది ఆయన కాదంటున్నారా? అదే చెప్తుంది. ఆయన విచారణలో ఏం చెప్పారు, అసలు నేను అటువైపు వెళ్ళలేదు, అటువైపు వెళ్ళినప్పుడు అసలు నేను ఈవీఎం ధ్వంసం చేశాను ప్రశ్నే ఉత్పన్నం కాదని చెప్పి పోలీసులకి ఎదురు ప్రశ్న వేయటంతో పోలీసులకు అసలు మైండ్ బ్లాంక్ అయిపోయింది. మరి ఆ వీడియోలో ఉన్న వ్యక్తి ఎవరు? ఆ వీడియో ఉన్న వ్యక్తిని సృష్టించారని చెప్తున్నాడు. ట్యాంపరింగ్ చేశారంటున్నా. అంతే కదా, నేను అటువైపు వెళ్ళలేదని చెప్తున్నాడు కదా. నేను అటువైపు వెళ్ళలేదు, ఆ వీడియో సంగతి నాకు తెలియదు, ఆ వీడియోని ఎవరు క్రియేట్ చేశారో ఎవరు దాన్ని పెట్టుకున్నారో నాకు అసలు తెలియదు, నేను కడిగిన ముత్యాన్ని, నా అంత నిజాయితీ పరుడు ఉండడు అని చెప్పి ఆయన పోలీసులకు చెప్తే పోలీసులు ఆయన చెప్పింది రాసుకొని కోర్టుకు సబ్మిట్ చేశారు. ఇది ఏపీ పోలీసుల యొక్క తీరు. అంటే ప్రపంచంలో మనిషిని పోలిన మనుషులు చాలా మంది ఉంటారు, 7 ఉంటారంటూ కొన్ని వార్తలు వచ్చిన క్రమంలో అంటే ఆయన్ని పోలిన మనిషిని ఎవరన్నా తీసుకొచ్చి పోలింగ్ బూత్లో కూర్చోబెట్టారని ఆయన ఒపీనియన్. ఇప్పుడు చట్టాలను కానీ లేదా వ్యవస్థలను కానీ ఏ స్థాయిలో డైవర్ట్ చేయొచ్చు, ఏ స్థాయిలో ఉపయోగించుకోవచ్చు, ఏ స్థాయిలో వాటిని పక్కదోవ పట్టించు అనే దాంట్లో నిష్ణాతుడు జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి శిష్యులు వీళ్ళు. జగన్మోహన్ రెడ్డి ఏం చెప్పాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఓట్లు పట్టలేదు, అందుకే ఈవీఎంను ధ్వంసం చేశాడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, తప్పేంటి అని చెప్పి అన్నాడు. నెల్లూరు జైల్లో ఉన్నట్టు రామకృష్ణారెడ్డిని పరామర్శించిన తర్వాత ఆయన పెట్టినటువంటి ప్రెస్ మీట్ కదా, మీడియాతో మాట్లాడాడు ఆయన. ఆ సందర్భంగా చెప్పింది అదేగా, అక్కడ ఓట్లు పట్టలేదు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, అందుకే ఆయనకి కడుపు మండేసి బీపీ ఎక్కువ అయ్యి పగలగొట్టాడు అని చెప్పాడు. అంతే కదా చెప్పింది. అంటే ఆ పోలింగ్ బూత్ లో రెగ్గింగ్ జరుగుతుందని సమాచారం అందింది, అది ఆపడానికే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అక్కడికి వెళ్ళినట్టుగా చెప్పాడు. రిగ్గింగ్ జరుగుతుందని కాదు, రిగ్గింగ్ చేయలేదు అందుకని పాల్గొట్టాడు అని చెప్పాడు. రిగ్గింగ్ చేస్తుంది అడ్డుకోవడానికి పోయాడంటే అది అర్థం ఉంది, రిగ్గింగ్ చేయలేదు అందుకని పాల్గొట్టాడని చెప్పాడు. సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డే ఒప్పుకుంటున్నాడు ఆయన పోలింగ్ బూత్ లోకి వెళ్ళినట్లుగా, మరి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి నేను కాదు అని వారిస్తున్నాడు. మరి పోలీసు వాళ్ళు ఏం చేయబోతున్నారు? అదే చెప్పేది, చెప్పేవాడికి వినేవాళ్ళు కొంట అలా వాళ్ళు చెప్తున్నారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి జగన్మోహన్ రెడ్డి, లోక వివరంటే పోలీసులు వాళ్ళు ఏం చెప్తే అది రాసుకోకపోతే అంతే ఉంటది. ఇదే పోలీసులు రఘురామకృష్ణరాజు విషయంలో ఏం చేశారు, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు కదా. వీడియో కాల్ జగన్మోహన్ రెడ్డి చూపించారని చెప్పి తిరుమలారు చెప్తున్నారు కదా. అదే కాదు, ఆయనే కాదు, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ సిఐడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏం చేసింది అనేది అందరికీ తెలుసు కదా. ఏ ఆంధ్రుడి సామాన్య పౌరుడిని కదిలించినా కానీ ఏపీ సిఐడి ఏం చేసింది జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి సమయంలో అనేది ఎవరినైనా చెప్తారు. ఈవెన్ మీడియా మీదకి వచ్చారు కదా, ఎవరి దాకా ఎందుకండి, నా ఇంటి మీదకి వచ్చారుగా పోలీసులు, కడప పోలీసుల్ని నా ఇంటి మీదకి పంపించారు కదా జగన్మోహన్ రెడ్డి. పంపించి
ఎందుకు పంపించారంటే కూడా చెప్పకుండా ఆయన ఆ రోజున ముందు నువ్వు నోటీస్ తీసుకో తర్వాత చెప్తామని అన్నారు, బెదిరించారు. నేను 26 సంవత్సరాల నుంచి జర్నలిస్ట్గా ఉన్నాను. కనీసం 5-6 ముఖ్యమంత్రులు దగ్గర నేను రిపోర్టింగ్ చేశాను. అంటే దగ్గరంటే వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ సుదీర్ఘమైన జర్నీలో రకరకాల సాహసాలు చేసి సమాజం కోసం ప్రాణాలకు కూడా తెగించిన రోజులు ఉన్నాయి. మరి నాలాంటి జర్నలిస్ట్ మీదకి పోలీసులను పంపించి బెదిరించడానికి ప్రయత్నం చేశారే, మరి వీడియో వచ్చి ఎవిడెన్స్ ఉండి ఈవీఎంలు పగలగొట్టారని చెప్పేసి రామకృష్ణారెడ్డి మీద మొత్తం కోడే కూస్తుంటే జనం, పోలీసులు ఆయన చెప్పింది రాసుకొని వచ్చి కోర్టుకు సబ్మిట్ చేస్తున్నారని అంటే ఇవాళకి కూడా పోలీసు వ్యవస్థ జగన్మోహన్ రెడ్డికి సేవ చేస్తున్నట్టు అనుకోవాలా? లేదంటే విచారణ అంటే వాళ్ళు చెప్పింది రాసుకొని రావటమా? పోలీస్ విచారణ అంటే వాళ్ళు చెప్పింది రాసుకొని రావటమా? నిందితుడు చెప్పింది రాసుకొని రావటం కాదు కదా విచారణ అంటే. ఎవిడెన్స్ కనపడుతుంది, అక్కడ అధికారులు చెప్తున్నారు, ఓటర్లు చెప్తున్నారు, అక్కడ జరిగినటువంటి సంఘటన క్లియర్ గా ఉంది. అక్కడ సిఐ నారాయణ స్వామి తలబగలు కొట్టారు. ఇన్ని ఉదాహరణలు, ఇన్ని ఎవిడెన్స్లు ఉంటే ఆయన ఏం చెప్తారు? పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఆ రోజు గన్మెన్స్ లేరు కాబట్టి అసలు నేను ఇంట్లో నుంచే బయటకు రాలేదు. అసలు ఇంట్లో నుంచి బయటకు రానప్పుడు నేను పాల్వాయి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి ఈవీఎంను పాల్గొట్టేటువంటి అసలు అవకాశం ఎక్కడ ఉంటుంది అని చెప్పి పోలీసుల్ని ప్రశ్నించాడు ఆయన. ఇది జగన్మోహన్ రెడ్డి ఇచ్చినటువంటి ట్రైనింగ్ వాళ్ళ లీడర్లకి. జగన్మోహన్ రెడ్డి ఏమో ఒకటి చెబుతాడు, ఆయనే ఇంకోటి చెప్తాడు. ఆ ప్రెస్ మీట్ పెడుతుంటారు కొంతమంది, వాళ్ళు ఇంకోటి చెప్తారు. పోలీసులు వెంట కూర్చుంటారు. ఇవాళకి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలోకి వెళ్ళిపోయినా, ప్రతిపక్షం కూడా హోదా కూడా లేదు కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఆయనకి 11 మంది ఎమ్మెల్యేలు ఇచ్చారు. అయినప్పటికీ పోలీసులు ఆయన సేవలో ఇప్పటికీ తరిస్తున్నారు. ఇప్పటికీ కూడా నువ్వు 2019 గుర్తు చేసుకుంటే, 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కాగానే చంద్రబాబు నాయుడు ఇంటి దగ్గర ఒక్క పోలీసు లేడు, మొత్తం తాడేపల్లి బాట పెట్టారు. మరి చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి అయ్యాడు 2024 ఎన్నికల్లో. కానీ ఇప్పటికి కూడా జగన్మోహన్ రెడ్డి తాడేపల్లి హౌస్కి పోలీసులు ఇప్పటికి కూడా కాపలా కాస్తున్నారు కదా. ఇప్పటికి కూడా ఆయన ఇంట్లోకి వెళ్తున్నారు కదా, ఆయన సేవలో తరిస్తున్నారు కదా కొంతమంది. మరి ఏం జరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో? అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం మారిందా లేదా జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అధికారంలో అనేది అర్థం కావట్లా. బహుశా నేను అనుకోవటం జగన్మోహన్ రెడ్డి అంశాల వారీగా నేను ఎన్డీఏకి మద్దతు ఇస్తానని చెప్పారు కదా, కాబట్టి వీళ్ళు కూడా పోలీసులు కూడా వీళ్ళందరూ ఒకటేలే, ఎన్డీఏలో భాగస్వాములు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది ఎన్డీఏ కదా, చంద్రబాబు నాయుడు తెలుగుదేశం కాదు కదా అని చెప్పి అనుకుంటున్నారు. బహుశా ఎన్డీఏలో భాగస్వామే కదా జగన్మోహన్ రెడ్డి కూడా. అంటే ముఖ్యమంత్రిని కాదని ఇప్పుడు పోలీస్ అధికారులు నిర్ణయం తీసుకునే పరిస్థితిలో ఉందా ఆంధ్రప్రదేశ్లో అంటే ఏం చెప్తారు? అది లేకపోతే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఏం చెప్తే అది ఎట్లా రాసుకుని వస్తారండి? దాన్ని తీసుకెళ్లి కోర్టులో ఎట్లా సబ్మిట్ చేస్తారండి? ఇప్పుడు ప్రతి వాళ్ళకి మామూలు పౌరులకు కూడా తెలుసు కదా ఆ రోజున ఆయన ఈవీఎంలు పాల్గొట్టింది. అసలు ఆ వెబ్ కాస్టింగ్ చేశారు, అసలు ఆ వీడియో రావడమే నేరం అని చెప్పి మళ్ళీ ఉల్టా కేసు పెట్టేట్టు ప్రయత్నం చేస్తున్నారు పోలీసుల మీదను, ఆ రోజు ఉన్నటువంటి యంత్రాంగం మీద, ఎన్నికలు నిర్వహించిన యంత్రాంగం మీద ఉల్టా కేసు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అక్కడ ఇప్పుడు ఏం జరుగుతుందంటే ఆ లీగల్ సెల్ ఒకటి ఉంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీది, వాళ్ళని కొంతమంది సీనియర్స్ అడ్వకేట్స్ అందరినీ ఒక గ్రూప్గా చేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళ మీద కేసులు వేయటం, ఇది పనిగా పెట్టుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళని కేసులు పెట్టుకోవటం, ఒకవేళ పోలీసులు ఎవరైనా సరే కేసులు పెట్టకపోతే పోలీసుల మీద ప్రైవేట్ కేసులు వేయటం, వీటిని మొత్తం చేయాలనేటువంటి ఒక ప్లాన్ చేసుకుంటూ అధికారం పోయినప్పటికి కూడా తెలుగుదేశం పార్టీని యంత్రాంగాన్ని భయపెట్టేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. లేదంటే ఏ ధైర్యం అంటే పిన్నెల్లి రామకృష్ణారెడ్డికి ఎంత ధైర్యం? పైగా నేను సచ్చీలుండి అని చెప్తున్నాడు. తాను సచ్చీలుండి, తాను కడిగిన ముత్యాన్ని, ఆ మాచర్ల ప్రజలందరూ కూడా నన్ను నిజాయితీపరుని గుర్తించి 4 సార్లు గెలిపించారు అని చెప్తుంటే జగన్మోహన్ రెడ్డి కూడా అదే చెప్తున్నాడు కదా, మంచోడు కాబట్టి గెలిపించారు, చెడ్డోడైతే ఎందుకు గెలిపిస్తారు అన్నిసార్లు, కాబట్టి పోలీసులు తెలుసుకోవాలి ఆయన నిజాయితీ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి చెబుతున్నాడు. కాబట్టి పోలీసులతోటి ఆడుకుంటున్నారు ఇప్పటికి కూడా జగన్ అండ్ టీం. జగన్ ఇచ్చినటువంటి ట్రైనింగ్ బహుశా నేను అనుకోవటం భారతదేశంలో ఏ ముఖ్యమంత్రికి కూడా పోలీసు వ్యవస్థ మీద కానీ, జ్యుడిషియరీ వ్యవస్థ మీద కానీ, ఎగ్జిక్యూటివ్ వ్యవస్థ మీద కానీ ఆ వ్యవస్థల్ని తనకు అనుకూలంగా మలుచుకోవటంలో జగన్మోహన్ రెడ్డి ఆరితేరిపోయాడు అనుకోవచ్చు. అధికారంలో ఉన్నా లేకపోయినా
దాని పరిణామమే ఇప్పుడు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సంబంధించినటువంటి కేసు అని చెప్పి మనం విశ్లేషణ చేసుకోవచ్చు. ఓకే సార్.